సో రాంగ్ డెసిషన్స్ ఎప్పుడు మీ బిజినెస్ని స్లోగా చంపేస్తాయి. సో కానీ రైట్ డెసిషన్ వల్ల మీ బిజినెస్ ఖచ్చితంగా గ్రో అవుతుంది. సో చాలా స్మాల్ బిజినెస్ ఓనర్స్ డైలీ డెసిషన్స్లో స్ట్రక్ అవుతుంటారు. సో ప్రైస్ పెంచాలా, లేకపోతే స్టాఫ్ని హైర్ చేయాలా, లేకపోతే యాడ్స్ని రన్ చేయాలని చెప్పేసి. సో కన్ఫ్యూజన్ వల్ల డెసిషన్స్ డిలే అవుతాయి. సో డిలే అయినప్పుడు ఆపర్చునిటీ అనేది పోతుంది. సో దీనికి రూట్ కాజ్ ఏంటంటే ప్రాబ్లం ఇంటెలిజెన్స్ కాదు. సో ప్రాబ్లం డెసిజన్ ఫ్రేమ్వర్క్ లేకపోవడం. సో ఏం జరిగినా రియాక్ట్ అవుతారు. సో కానీ ప్లాన్తో మాత్రం డిసైడ్ అవ్వరు. సో దీనికి డెసిజన్ మేకింగ్ హ్యాక్స్ ఉంటాయి. సో 3 హ్యాక్స్ చెప్తా, ఈ రీల్ని ఇప్పుడే సేవ్ చేసుకోండి. సో నెంబర్ 1, కాస్ట్ ఆఫ్ నో డెసిజన్. అంటే డెసిజన్ తీసుకోకపోతే ఎంత లాస్ వస్తుందో చూసుకోండి. ఎందుకంటే ఫియర్ కన్నా డిలే చాలా కాస్ట్లీ. సో నెంబర్ 2, 1 వే వర్సెస్ 2 వే. సో ఈ డెసిజన్ని రివర్స్ చేయొచ్చా అని చూడండి. ఒకవేళ ఎస్ అయితే ఫాస్ట్‌గా డిసైడ్ చేయండి. ఒకవేళ నో అయితే ఖచ్చితంగా డేటా కలెక్ట్ చేసుకోండి. సో నెంబర్ 3, 70% రూల్. సో 100% క్లారిటీలో వెయిట్ చేయొద్దు. 70% క్లారిటీ వచ్చినా మూవ్ అయిపోండి. సో మైండ్ సెట్ ఎలా పెట్టుకోవాలంటే పర్ఫెక్ట్ డెసిషన్స్ కాదు. సో ఫాస్ట్ కరెక్ట్ డెసిషన్స్ ఎప్పటికీ విన్ అవుతాయి. సో మీరు ఇప్పుడు డిలే చేస్తున్న డెసిషన్ ఏంటి చెప్పండి?